హలో అండి, అందరికీ నమస్కారం. మేము ఈ మధ్య అనకాపల్లికి సమీపంలో ఉండేటువంటి చింతామణి గణపతి క్షేత్రాన్ని సందర్శించి అక్కడ మా గ్రూప్ సభ్యులందరితోటి పద్మజా మేడం గారి ఆధ్వర్యంలో సంపూర్ణ నారాయణీయం పారాయణ చేయడం జరిగిందనమాట. దానికి సంబంధించినటువంటి విశేషాలు నేను ఈనాటి వీడియోలో మీకు తెలియజేస్తాను. ఇది మైసూరు దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు నెలకొల్పినటువంటి ఆశ్రమం అనమాట. ఆశ్రమంలోనే చింతామణి గణపతి క్షేత్రం అనేటువంటిది ఉంది. అసలు ఆ గణపతి క్షేత్రం చాలా మహిమాన్వితమైనటువంటిది. భారతదేశంలోనే ఏకైక చింతామణి గణపతి క్షేత్రం ఎక్కడైనా ఉందంటే అది అక్కడే ఉంది అని చెప్పి అక్కడ వ్రాస్తున్నారండి. దాన్నే నేను మీకు కూడా తెలియజేస్తున్నాను. ఇప్పుడు మేమందరం కలిసి మా గ్రూప్ సభ్యులందరం కలిసి చెప్పాను కదా, మేడం గారి ఆధ్వర్యంలో చేసినటువంటి ఆ నారాయణీయం పారాయణ గురించినటువంటి విశేషాల్ని మీకు నేను తెలియజేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆ నారాయణీయం పారాయణ అంటే గురువాయూర్లో కలిశారు కదండి స్వామి కృష్ణ పరమాత్మ, ఆయనకి సంబంధించినటువంటిదే. దీన్ని నారాయణీయం గ్రంథాన్ని మీకు ఇదివరకే చెప్పాను, నారాయణ భట్టతిరి గారు రచించారు అని చెప్పి. ఇది 100 దశకాలతో కూడుకొని ఉంటుంది. ఇది శ్రీమద్ భాగవతం యొక్క సంగ్రహ సారం అన్నమాట. దీన్ని గనక పఠించినట్లయితే ఆయురారోగ్య సౌఖ్యాలన్నీ కూడా కలుగుతాయన్నమాట. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఆ విశేషాలనే మీకు చూపిస్తున్నాను నేను వీడియోలో కూడా. ఏదో కొన్ని పిక్స్ తీయడం జరిగిందండి, మొత్తం తీయడానికి కుదరలేదు, అవే మీకు కూడా నేను చూపిస్తున్నాను. ఇది మాకు పారాయణ జరిగినటువంటి ఆడిటోరియం అండి, ఆ ఓపెన్ హాల్ లాగా ఉంటుంది కదా అది. ఈ ఆశ్రమం చాలా అత్యద్భుతంగా ఉందండి, చాలా పెద్దది. అందరూ కూడా ఒక 700-800 మంది దాకా, మొత్తం ఒక 1000 మంది దాకా రావడం జరిగిందండి. వాళ్ళు కూడా చాలా అద్భుతంగా ఏర్పాట్లు చేశారు. అసలు ఎండాకాలం అయినప్పటికీ కూడా ఇటీవలే జరిగింది, చాలా బాగా చాలా అత్యద్భుతంగా జరిగింది. మేము నెల్లూరు నుంచి ఈ అనకాపల్లి క్షేత్రానికి ప్రయాణం అయ్యామండి. తర్వాత అనకాపల్లిలో దిగాము మేము. అక్కడి నుంచి బస్సు ఎక్కి వాళ్ళు ఒక బస్సుని అరేంజ్ చేసుకున్నాము. ఆ గణపతి క్షేత్రానికి వచ్చామండి. అది ఎంట్రన్స్, చింతామణి గణపతి క్షేత్రం యొక్క ఎంట్రన్స్ అనమాట. ఆశ్రమం, అదే ఆశ్రమమేనండి అది. ఆశ్రమంలోనే చింతామణి గణపతి క్షేత్రం. చూడండి ఆశ్రమం ఎలా ఉందో. అందరం కూడా లోపలికి వెళ్తున్నాం. ఆశ్రమం లోపల మాకు అందరికీ కూడా రూములు ఇచ్చారు, ఆ రూముల్లోకి వెళ్తున్నామండి. అందరం కూడా చూస్తున్నారు కదా, అందరూ 1 by 1 వాళ్ళ యొక్క లగేజ్ తీసుకొని రూముల్లోకి వెళ్తున్నారు అనమాట. అందరికీ కూడా వాళ్ళ రూములు అరేంజ్ చేయడం అనేటువంటిది జరిగిందనమాట. అసలు అటు ఇటు చెట్లు, ఆశ్రమం చాలా పచ్చదనంతో చాలా ఆహ్లాదకరంగా ఉంది. అదిగో నేను కూడా వెళ్తున్నాను చూడండి, వెనకాల బ్యాగ్ తగిలించుకొని కనపడుతున్నాను నేను. గ్రీన్ కలర్ జాకెట్ వేసుకొని వెళ్తున్నాను కదా. ఈ విధంగా అందరం కూడా ఆ రూములు ఇచ్చారు కదా, మాకు అలాట్ చేసిన రూములకు వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి, తర్వాత ముందర ఆ చింతామణి గణపతి క్షేత్ర స్వామిని, ఆ వినాయకుడిని దర్శించుకుందామని చెప్పి బయలుదేరామండి. ఆ బయలుదేరే దారిలో 32 మంది వినాయకులను కూడా ప్రతిష్ఠించడం జరిగింది అటు ఇటు. మీకు అవన్నీ కూడా నేను చూపించలేకపోతున్నాను. ఆ పోయే దారండి చూడండి, ఎంత చెట్లు, ఎంత మనోహరంగా చూడడానికి ఎంత బాగుందో చూడండి. అసలు అక్కడ అంతా కూడా దాని గురించి కూడా డీటెయిల్డ్గా అక్కడ రాసున్నారండి, ఎక్స్ప్లెయిన్ చేయి. మనం ఎవరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు మనకి. అక్కడ చక్కగా అన్నీ కూడా దానికి సంబంధించినటువంటి విశేషాలన్నీ కూడా అక్కడ చక్కగా రాసి ఒక ఫ్రేమ్ లాగా పెట్టున్నారండి. చాలా చక్కగా ఉందన్నమాట, చాలా అత్యద్భుతంగా ఉందన్నమాట ఆ క్షేత్రం. అసలు చూడ్డానికి మీకు మాటలు చెప్పలేరండి, మీరు చూస్తే కానీ మీకు అయితే తెలియదు. ఎప్పుడైనా సరే మీరు విశాఖపట్నం అలా టూర్లకు అట్లా వెళ్ళినప్పుడు ఈ గణపతి క్షేత్రానికి కూడా ఖచ్చితంగా వెళ్ళిరండి. అసలు చూడండి, అసలు అటు ఇటు ఆర్చ్ లాగా ఆ చెట్లను ఆ విధంగా అల్లిచ్చారనమాట చక్కగా. ఆ తర్వాత మేమందరం కొంతమంది పారాయణకు వచ్చిన వాళ్ళందరం కలిసి ఆ గణపతి క్షేత్రానికి వెళ్ళామండి. వెళ్తూ ఉన్నాం చూడండి, వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నాము. అక్కడే గణపతి సచ్చిదానంద స్వామి వారు కూడా ఉన్నారండి. అక్కడే ముందర సీతారాముల విగ్రహాలు కూడా ఉన్నాయి, పాలరాతి విగ్రహాలు. అది కూడా చాలా అత్యద్భుతంగా ఉన్నాయి. ఇదిగోండి చింతామణి గణపతి సింధూర రంగులో ఉన్నాడండి. అసలు ఈయన దర్శించుకుంటేట మన చింతలన్నీ కూడా తీరిపోతాయటండి. ఆ తర్వాత దర్శనం చేసుకొని అందరం కూడా పారాయణకి వచ్చాం, కూర్చున్నాం చూడండి. పైన అందరం కూడా కొంతమంది కింద కుర్చీల్లో కూర్చున్నారు, కొంతమంది స్టేజీ మీద కూర్చొని పారాయణ చేయడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. ఈ పారాయణ కూడా చాలా చక్కగా
వెనకంత అరిటాకులతోటి. అసలు ఆ స్వామి ఆ ఫోటో ఉందండి. నిజంగా స్వామి అక్కడ వచ్చి కూర్చున్నట్టే ఉందండి. అంత చక్కగా ఉంది. జీవకళ ఉట్టి పడుతోందండి నిజంగా కూడా స్వామి. ఆ గురువాయూరప్ప నిజంగానే అక్కడికొచ్చి కూర్చున్నాడా అన్నట్టుగా ఉందండి. చాలా అత్యద్భుతంగా అందరూ కలిసి కూడా ముక్త కంఠంతోటి, ఏకకంఠంతోటి 100 దశకాల్ని కూడా పారాయణ చేయడం జరిగిందండి. నేను కూడా ఆ స్టేజీ పైనే కూర్చొనున్నాను. కాకపోతే అందరూ ఉన్నాం గదండీ! కనపడటం పర్టిక్యులర్‌గా కష్టమవుతోంది. స్టేజీ మీదే కూర్చొని మేమందరం కూడా చాలా చక్కగా పారాయణం అత్యద్భుతంగా చేశాము. ఇక్కడ పారాయణ జరిగే సమయంలోనేనండి పక్కన సుదర్శన హోమం కూడా జరిగిందండి. ఏకకాలంలో 2 పూర్తయినాయి. ఇక్కడ మాకు పారాయణ పూర్తయింది. అక్కడ సుదర్శన హోమం, పూర్ణాహుతి కూడా అంతా పూర్తయింది. నిజంగా అత్యద్భుతం గదండీ! శ్రీ మహావిష్ణువు ఆయుధమైనటువంటి సుదర్శన హోమాన్ని అక్కడ చాలా అత్యద్భుతంగా కూడా నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా అక్కడ లోకల్‌గా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, ఇంకా కొంతమంది ప్రముఖులు, అక్కడ ఉండేటువంటి కార్యకర్తలు అందరూ కూడా నిర్వహించడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా శ్రద్ధ, భక్తి, వినయంతోటి చాలా అత్యద్భుతంగా మాకందరికి కూడా వాళ్ళు ఏర్పాట్లు చేసి ఆతిథ్యాన్ని ఇచ్చారండి నిజంగా. అసలు మన ఇంటికి ఒక ఇద్దరు ముగ్గురు వస్తేనే మనం మెయింటెనెన్స్ చేయాలంటే అబ్బా అనుకుంటాం. మరి ఇంతమందికి వాళ్ళు అంత అద్భుతంగా ఉదయాన్నే కాఫీ, టీ, టిఫిన్‌లు మళ్ళా మధ్యలో ఎండకి అని చెప్పేసి మన సుగంధ వాటర్ అని, మజ్జిగని, పానకమని, చెరకు రసమని ఇన్ని సప్లై చేస్తూనే ఉన్నారండి. గంటకి నోరెండిపోకుండా వాళ్ళు ఏదో ఒకటి నిజంగా అండి. ఒకసారైతే చదువుతున్నప్పుడండి నాకైతే నిజంగా చెప్తున్నాను తల తిరిగిపోతున్నట్టు అనిపించిందండి. ఒక ఆమొచ్చి పట్టుకొని నిజంగా మజ్జిగ తాగమ్మా అని చెప్పి మజ్జిగ ప్యాకెట్ ఇచ్చిందండి అసలు. విడిగా అయితే నేను మజ్జిగే తాగను. ఆ సమయంలో గటగటగట తాగేశానండి. తట్టి మరీ ఇచ్చి ఆమె తాగు అమ్మా అని చెప్పిందండి. నాకైతే నిజంగా స్వామే పంపించాడేమో ఎంతో నీరసంగా ఉంది. అడగాలంటే అడగలేను కదా! నలుగురిలో అడగలేం గదా! అసలు ఆమె అందరికీ తెచ్చిచ్చిందండి. నాకొక్కదానికని కాదు. కరెక్ట్‌గా ఆ సమయానికి రావడం నాకు స్వామి నా మనసులో బాధను గ్రహించి పంపించాడేమో అన్నట్టుగా అనిపించిందండి నిజంగా కూడా. ఇది పారాయణ సంబంధించినటువంటి విశేషాలు. పారాయణ అంతా జరిగింది. ఆ తర్వాత మా మేడం మధ్యలో కొన్ని పిక్స్ తీసుకున్నామండి అందరం కలిసి. మాకు ప్రాక్టీస్ చేయిస్తారనమాట. ఆ మధ్యలో ఉండేటువంటి గ్రీన్ శారీ కలర్ మేడం. ఆ తర్వాత లాస్ట్‌లో మంగళహారతి జరిగిందండి స్వామికి. చూడండి అందరూ కూడా మంగళహారతి పాడుతున్నారు. చక్కగా వినండి. సరే చివరి వరకు కూడా అండి అందరూ చాలా చక్కగా ఏమాత్రం అలసట కానీ విసుగు కానీ ఏం లేకుండా ఉదయం 9 గంటలకు ప్రారంభమైనటువంటి పారాయణ 2 అయిందండి. అందరూ చాలా చక్కగా కూర్చొని పారాయణాన్ని సంపూర్ణంగా పూర్తి చేయడం జరిగింది. నేను కూడా దానికి సంబంధించినటువంటి విశేషాలని మీ అందరితో కూడా పంచుకోవాలని చెప్పి ఈ వీడియోని మీకు పెడుతున్నానండి. మీరందరూ కూడా చూసి ఆనందిస్తారని చెప్పి అనుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. ఓం నమో నారాయణాయ.